ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఇప్పుడున్న ప్రభుత్వం పాలన అనేది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇందు లేటు అందుకనట్టు ఎందుకు చూసిన అందునే కలగని ఇప్పుడు ప్రతి సూక్ష్మజీవిలో నారాయణగా ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా అభివృద్ధి వెతుకుతుంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి అనేది కనకలాడుతున్నారు. ప్రతి పార్కు చూసుకున్నా, బీటీ రోడ్డు చూసుకున్నా, సీసీ రోడ్ చూసుకున్నా, డ్రైనేజ్ చూసుకున్నా, ఇంకా ఎన్నో చూసుకున్నా, లేదంటే ఒక అపార్ట్మెంట్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు అవన్నీ మన పాష్ ఏరియా ఉన్నది, అది స్లమ్ ఏరియా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు స్ట్రీట్ లైట్ అవనివ్వండి, అలాగే త్రాగునీరు అవనివ్వండి, యూజీడీ అవనండి, ముఖ్యంగా శానిటేషన్ విషయంలో అవనివ్వండి. ఇప్పుడు 20 వార్డు మీరు ప్రత్యేకంగా 98 వార్డు 20 వార్డు తీసుకుంటే అంటే ప్రతి వార్డు అభివృద్ధి చెందింది. 20 వార్డు ఎందుకు తీసుకోమనంటే ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే చేరుకున్నట్టుగా 20 వార్డులు చూసి చూడండి. ప్రతి సొంత చూడండి, ప్రతి లైన్ చూడండి, ప్రతి ఒక్క వాటర్ టచ్ చేయండి, ప్రతి ఒక్క బెనిఫిషియరీ టచ్ చేయండి, ప్రతి ఒక్క కార్యకర్త టచ్ చేయండి. మా గుండె చేసుకుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మాకు అన్ని విధాలు సాయసంగా అందిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి, శానిటేషన్ అవ్వలేండి, త్రాగునీరు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో అభివృద్ధి అంటే ఏదో కొండ మీద ఏదో కట్టడం కాదు, లేదంటే ఐటీ కంపెనీ అభివృద్ధి తేవడం కాదు. ప్రతి ఒక్క మానవ పుట్టిన ప్రతి ఒక్క జీవి కడుపు నిండా పట్టిన అన్నం తింటున్నది అది అభివృద్ధి. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నాడు. అందరూ సుఖ సంతోషాలతో ఉన్నాము. రాబోయే రోజుల్లో 175 గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకునే సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ సంక్షేమ మీరు చెప్తున్నది పార్టీ పరంగా కాదు, ప్రజల యొక్క నాడి. 20 వార్డులో కార్పొరేట్కి ఎన్నికైన కానీ ముగ్గురు లక్ష్మీ సురేష్ ఓటు వేసినందుకు ప్రతి ఒక్క ఓటర్కి కృతజ్ఞత. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మన నగర మేయర్ గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు, మన సమన్వయకర్త అయినట్టు ఎంఈ సత్యనారాయణ మూర్తి గారి ఆధ్వర్యంలో ప్రతి ఓటర్కి న్యాయం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అందరూ కూడా ఏకంఠంతో నినాదంతో ఎంఈని గెలిపించి జగన్మోహన్ సీఎం చేయండి ముందుకెళ్తున్నాం. సార్, అయితే మీ ఏరియాలో ఎలా ఉంది సార్ అసలు పరిస్థితి? మీ ఎమ్మెల్యే గారు అవని, మీ ఎంపీ గారు అవని ఎలా ఉంది? వారి పరిపాలన అనేది ఎలా ఉంది? ఇప్పుడు 3 పర్యాలు వెలగపూడి రామకృష్ణ బాబు టీడీపీ తరపున 3 పర్యాలు ఎమ్మెల్యే రామకృష్ణ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం తూర్పు నియోజకవర్గం. ఏదైతే మభ్యపెట్టి మాయ చేసి దొంగ ఓట్లు ముద్రించుకొని ఏదైతే 25 వేల నుంచి 30,000 ఓట్లతో దొంగ ఓట్లతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారికి ఇదే మా చెక్ పెట్టడానికి ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్ మా వార్డు యొక్క అభివృద్ధి సూచన ఓట్లు పెట్టిగా మేము ముందుకు వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఎంఈ సత్యనారాయణ గారు ఇంచుమించు 50,000 మెజార్టీతో గెలుస్తారు. తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెడతాం. దాన్ని ఏ బేస్ చేసుకుని చెప్పుకుంటున్నాం అంటే 15 సంవత్సరాలు జరుగుతున్న అభివృద్ధి, ఈ యొక్క 4 సంవత్సరాల నుంచి జరుగుతున్న అభివృద్ధి, దీన్ని ఆధారంగా రాబోయే రోజుల్లో ఎంఈ సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అవ్వడం కన్ఫర్మ్ చెప్తున్నాం. సార్, అయితే మిగతా పార్టీ నాయకులు అభివృద్ధి లేదు ఆంధ్రాలో, ముఖ్యంగా సంక్షేమం అని చెప్పి ఏవో కొన్ని పథకాలు, అవి కూడా ప్రజలను సోమరపోతులను చేసే పథకాలు అని చెప్పి చెబుతున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అమ్మా, ముఖ్యంగా తెలియజేసుకుంది అంటే అభివృద్ధి లేదని ముందే చెప్పాను నేను. అభివృద్ధి లేదంటే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం జీవీఎంసీ 20 వార్డుకి రమ్మని ఎవరైనా చూస్తే 20 వార్డు చూసినది అభివృద్ధి ఉందో లేదో చెప్పాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ప్రతి పథకం కూడా ఏదైతే ఆయన మెయిన్ పోస్ట్లో పెట్టుకుని చంద్రబాబు నాయుడు మహాశక్తి అని, తల్లికి వందనం అని, అవి సోమరపత్ర పథకాలు కాదా? అమ్మఒడి కూడా సోమరపత్ర పథకమా? ఆటో డ్రైవర్ ట్యాక్స్ కట్టుకొని 10,000 రూపాయలు సోమరపత్ర పథకమా? విద్యాదేవుని సోమర పథకమా? ఆరోగ్యశ్రీ మన సోమర పథకమా? లేదంటే జేబీడీ వసతి ఏ పథకమా? సోమర పథకం మనం చూసింది. 35 లక్షల ఇల్లు పట్టాలు కూడా సోమర పథకం. చేతగానట్టు వేదాలు వర్ణించడం, దెయ్యాలు వేదాలు వర్ణించడం ఏదో చెప్తాను ప్రతిపక్షం. తర్వాత ఒక్కసారి చూడండి, నువ్వు నిజాయితీ ఉంటే ఈ సంక్షేమ పథకాలు ఆపేస్తాను, నేను ఎలక్షన్ వెళ్తాను చదవమని చెప్పాను. అప్పుడు ఆయన ఒక ఉనికి చాటుకోమని చెప్పాను. సార్, పవన్ కళ్యాణ్ క్రితంసారి గాజువాకలో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తే గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? ఇంతకుముందు అయితే ఆయన ఒక్కరిని పంపించాను, ఇప్పుడు తట్టపట్టు సర్చి పంపిస్తాం. ఆయన విశాఖపట్నం అది ఇక్కడ స్థానికులు పోటీ పడుతున్నారు. మా పార్టీ నుంచి ఉరుకుడు చందు గారు బరిలో దిగుతున్నారు. ఆ స్థానికంగా పల్ల సీన్ గారు ఉన్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ ఉద్ధరించడానికి మాకు అవసరం లేదు. నువ్వు ఇంటికి ఆగినమ్మా పుట్టికి ఆగినట్టు, కన్నతెలు కూడేటట్టు, పెనతెలు కోకెట్టినట్టు నీకు నియోజకవర్గం లేదు, ఒక ఓటు లేదు, ఒక ఇల్లు లేదు, ఒక భార్య లేదు. నువ్వు ఏటి ఇక్కడ మాకు సాధిస్తావు, ఏటి నిలబెడతావు అనేది చేస్తావు. నువ్వు ఏటి ఉన్నది గాజువాకి ఏంటి సంబంధం గాజువాకి నీకు సంబంధం ఉంది. గతంలో నువ్వు ఓడిపోయావు, నేను నమ్ముకొని ప్రజలు ఓట్లు వేశారు. ఓడిపోయిన పార్టీకి సమన్వయకర్తగా ఉన్నావు. సమన్వయకర్తగా ఉండి 4 సంవత్సరాలు గాజువాక ప్రజలు నువ్వు ఏ న్యాయం చేశాను ఇప్పుడు మళ్ళీ ఆ పొంగ పట్టుకుని వస్తానని అడుగుతున్నాం మేము విశాఖపట్నం వాసిగా. సార్, అతను సభల్లో కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని కొన్ని మాటలు తూచుతున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఒక మాట అలిగిస్తాను. ఇప్పుడు సర్పంచ్కి కూడా గెలలేని ఒక వ్యక్తి,
ఒక సర్పంచ్గా, వార్డు మెంబర్గా, కార్పొరేటర్గా నువ్వు ఎన్నికైన తర్వాత ఈయన సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడు నిరూపించుకొని అప్పుడు జగన్మోహన్ రెడ్డికి గుర్తించి నువ్వు ఆటడానికి చేయకూడదు. ముందు ఎలక్షన్లో విజయం తెలియదు, ఎలక్షన్ చేసిన విధానం తెలియదు, రాజకీయ అనుభవం లేదు నీకు, నువ్వు రాజకీయ నాయకుడు కాదు, నువ్వు యాక్టింగ్ చేసే పొలిటీషియన్వి, పొలిటికల్గా పోతావు. సార్ అయితే మరి వారికి చాలా మట్టుకు సభల్లో మేము ఓటేస్తాం అని చెప్తున్నారు. మరి ఫ్యాన్స్ ఎవరు ఓటేయరని మీరు మాకు ఏ అనుకుంటున్నారు? పాలు కూడా ఫ్యాన్స్ ఉన్నారమ్మా. ఆయన కూడా రోడ్డు మీద చాలా మంది నవ్వుతారు, ఫోటో సెల్ఫీ తీస్తారు. దానికి దీనికి ఫ్యాన్స్కి రాజకీయం సంబంధం లేదు. నేను కూడా మెగాస్టార్ అబ్బాయిని, నేను కూడా చాలాసార్లు ఒక 51 మెగాస్టార్ బ్లడ్ ఇచ్చాను. కానీ ప్రజలందుకు వెళ్ళలేదే. రాజకీయం వేరు, పార్టీ వేరు. కేఏ పాల్ గారు ఫ్యాన్స్ వేరు, కేఏ పాల్ కూడా పార్టీ అధ్యక్షుడు మా ఊళ్ళో ఉన్నారు, మా దగ్గర ఉన్న వార్డులో ఉన్నారు. పార్టీకి సంబంధం లేదు. సార్ అయితే మిగతా పార్టీలు పొత్తు పెట్టుకొని ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి సింగిల్గా పోటీ చేస్తున్నారు. మరి వీరెందుకు సార్ గెలుస్తారు అనుకుంటున్నారు? వాళ్ళు ఓట్లు కలిసి గెలుస్తారు అనుకుంటున్నారు కదా. అమ్మ, రాజు బలవంతులైనప్పుడు ప్రతిపక్షాన్ని ఏకమై వాళ్ళు బుద్ధైనట్టుగా సింహం సింగల్గా వస్తున్నట్టుగా జగన్మోహన్ ఒకటే. ఆయన తోడు చెప్తున్నా, కురుక్షేత్రంలో అర్జునులాగా సింగల్గా వస్తున్నాడు. శ్రీకృష్ణుడు సైన్యులాగా మీ అందరం కూడా మీరు సైన్ పాత్ర పోషిస్తున్నాం. అర్జునుడు ఒక సింగల్గా వస్తాడు. కౌరవ సైన్యం ఎంతమంది ఏకమైనా అంతిమ యుద్ధం మాదే. సార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి అయిన షర్మిల గారు కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. మరి వాటిపై మీ అభిప్రాయం ఏంటి? రాజశేఖర రెడ్డి రక్తం పంచుకు పుట్టింది షర్మిల గారిని. ఆయన కొన్ని మభ్య పెట్టి ఆ రోజు 2009లో 2008లోనూ ఏదైతే సోనియా గాంధీ చేసిన పనులు ఉన్నాయో 2012 వరకు జగన్మోహన్ ఎంత హింస పెట్టారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఒకటయ్యి షర్మిల గారిని బయట తీసుకుంటామా. ఆవిడకి ఏం తెలియదు, రాజకీయ అనుభవం లేదు. ఆవిడ త్వరలో